సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కలేజీ ఫ్రై చేపుతాను చేసే విధానం మీకు చూపిస్తాను. 1 కేజీ కలేజీ తీసుకున్నాను. ఈ కలేజీ అనేది పెద్దగా ఉంటాయి కదండి, పీసెస్లో మనం దీనికి కట్ చేసుకోవాలా. ఒక కలేజీలో 2-3 పీసెస్లో కట్ చేసుకుంటారు. ఇలా కట్ చేసుకుంటానండి. ఒక దాంట్లో 3 పీసెస్లు చేసుకున్నాను. మళ్ళీ పెద్ద గిన్నె తీసుకుని మన కలేజీ కట్ చేసుకునేవన్నీ గిన్నెలు వేసుకోవాలా. కొద్దిగా ఎనెగర్ వేసుకోవాలండి. ఎనెగర్ వేస్తే దాంట్లో రక్తం ఉండేది, ఆ పచ్చి వాసన, రక్తం వాసన అంతా వెళ్ళిపోతానే. ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక నిమిషం పెట్టుకోవాలా. పెట్టుకున్నాక మనం వాటర్తో శుభ్రం చేసుకుంటే చాలా తెల్లగా అయిపోతుందండి. మనం ఏం చేస్తాం అంటే తెస్తామట పొయ్యి మీద 2 మాటలు కడిగి వేస్తాం కదండి, అది బాగుండదు. పిల్లలు కూడా తినరు. ఇలా శుభ్రం చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. ఈ గలీజ్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత గలీజ్ ఉంది, రక్తం అంతా మన గలీజ్లో ఎక్కువ ఉంటుంది అండి. గలీజే కాదు వాసన ఉండేది. చూడండి చాలా తెల్లగా అయిపోయింది. ఎంత తెల్లగా అంటే మళ్ళీ పువ్వు మాదిరి కానొస్తుంది. ఇలాగనే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ 2 ఆనియన్ తీసుకున్నాను. మన ఆనియన్కి సన్నగా చాప్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలా. చూడండి నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకొని నేను కడాయి పెట్టుకుంటున్నాను అండి. కడాయి ఎందుకు పెట్టుకుంటున్నా అంటే కడాయిలో వండుకుంటే మన కలేజీ పీస్లు చాలా బాగుంటాయని. మన ఒకేసారి కుక్కర్లో వేసుకొని వండుకొని మనకు చేతికి దొరకదు, అంతా నుజ్జు నుజ్జు అయిపోతుంది. మీరు కూడా కడాయినే తీసుకుని అక్కడ చిన్న బొగన తీసుకుని, నా కడాయి హీట్ అయిపోయింది, ఆయిల్ వేసుకున్నాను తగినంత. ఇక్కడ ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ మనం దూరగా ఎంచుకోవాలండి. కొంచెం చూడండి దూరగా ఎంచుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇది. రైస్లో, చపాతీలో, యాదంట్లో, జొన్న రొట్టెలు కూడా చాలా బాగుంటుంది. మన పిల్లలకి ఇస్తే ఇంకా బాగుంటుందండి. అప్పుడప్పుడు చేసలు తగినంత కారం పొడి, చిటికెడు పసుపు, 2 పచ్చిమిరపకాయలు, గరం మసాలా, అల్లం పేస్టు అన్నీ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను అల్లం పేస్టు ముందు వేసుకోవాలి. మనం వేసుకునేక ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ మసాలాలో ఫ్రై చేసుకున్నాక తగినంత కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక మన కలేజీ అనేది శుభ్రం చేసుకునేది దీంట్లో యాడ్ చేసుకోవాలా. దీంట్లో ఇవన్నీ మసాలాలో కలుపుకోవాలండి. కలుపుకున్నాక 2 నిమిషాలు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇక్కడ 2 నిమిషాలు అయిపోయినాయి. చాలా ఉడికిపోయింది. చాలా జ్యూసీ బాగుందండి. ఇక్కడ ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ బిర్యానీ పత్తా ఒకటి వేసుకుంటున్నాను. ధనాల మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ కొంచెం నేను కుక్ చేసుకుంటానండి. మసాలా చేసుకున్నాను కదా, కుక్ చేసుకుంటున్నాను. చూడండి బాగా జ్యూసీ భలే ఉందండి. బాగుంటుంది ఇది. తప్పక ట్రై చేయండి. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. చూడండి చాలా బాగుంది. ఈరోజు తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.